నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి మండల కోఆప్షన్ సభ్యునిగా తేలప్రోలు గ్రామానికి చెందిన సయ్యద్ జానీ బాషా ఏకగ్రీవ ఎన్నిక. ఈ నెల 29న తెనాలిలో జరగనున్న ఎడ్లబల ప్రదర్శన పోటీల పోస్టర్ను ఆవిష్కరించిన వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు. ప్లాస్టిక్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ నసీమా బేగం విజ్ఞప్తి. తెనాలి మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుని ఎన్నిక ఏకగ్రీవం అయింది. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ఎన్నికలకు ఉదయ్ శంకర్ ఎన్నికల ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించారు. నిర్ణీత సమయానికి తేలప్రోలు గ్రామం వైసీపీకి చెందిన సయ్యద్ జానీ బాషా ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నిక ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల ప్రెసిడెంట్ అధికారి ఉదయ్ శంకర్ ప్రకటించారు. తెనాలి మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుని ఎన్నిక ఈరోజు ప్రక్రియలో భాగంగా శ్రీ సయ్యద్ జానీ బాషా గారు ఈరోజు కోఆప్షన్ మెంబర్గా నామినేషన్ పత్రం వారొక్కరే చేయడం జరిగింది. సభ్యుల ఎన్నిక ఈరోజు చేసి వాటిని ఎన్నిక చేయడం జరుగుతుంది కాబట్టి తెలియజేయడం. ఈ సందర్భంగా తెనాలి మండల కోఆప్షన్ సభ్యునిగా ఎన్నికైన సయ్యద్ జానీ బాషాకు డిక్లరేషన్ అందజేశారు. కోఆప్షన్ సభ్యుడిగా ఎన్నికైన సయ్యద్ జానీ బాషా పార్టీ నేతలు రామ్ ప్రజలు ఘనంగా సత్కరించారు. ఓకే పట్టుకోనా సయ్యద్ జానీ బాషా అను నేను తెనాలి మండల ప్రజా పరిషత్ కోఆప్షన్ సభ్యునిగా ఎన్నికైనందున అమలులో ఉన్న శాసనం ప్రకారం భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలు కలిగి ఉండగలనని నేను స్వీకరించబోవు బాధ్యతను విశ్వసనీయముగా నిర్వహించగలనని భగవంతుని పేరిట సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నారు. ఈరోజు మనకి స్పెషల్గా కోఆప్షన్ సభ్యుని ఎన్నిక జరగడం జరిగింది. దీనికి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టము 1994 నందు 153 విభాగం నందు 1వ ఉప విభాగం నందు నిర్దిష్ట పరిచిన విధంగా ఆంధ్రప్రదేశ్ చట్టం 14/2020 అనుసరించి తెనాలి మండల ప్రజా పరిషత్ యొక్క కోఆప్షన్ సభ్యుని ఎన్నిక కోసం తెనాలి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈరోజు మధ్యాహ్నం 1 గంటల జరిగిన ప్రత్యేక సమావేశం నందు ఈ దిగువలో వహించిన అభ్యర్థి కోఆప్షన్ సభ్యునిగా ఏకగ్రీవం అయినట్లు ఇందు మూలంగా దీన్ని ధృవీకరించబడినది. శ్రీ సయ్యద్ జానీ బాషా సన్ ఆఫ్ గఫూర్ మండల ప్రజా పరిషత్ యొక్క కోఆప్షన్ సభ్యులు తెనాలిగా ధృవీకరించబడింది. దీనికి నేను ప్రిసైడింగ్ ఆఫీసర్గా మీకు తెలియజేస్తున్నాను. మాజీ శాసనసభ్యులు అన్నాపతి శివకుమార్ గారికి అభినందనలు. కోఆప్షన్ నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు.
ఈ నెల 29వ తేదీ నుండి తెనాలిలో జరగనున్న జాతీయ స్థాయి ఎడ్లబల ప్రదర్శన పోటీలకు సంబంధించిన పోస్టర్ను వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు ఆవిష్కరించారు. సుల్తానాబాద్ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో కమిటీ సభ్యులతో కలిసి నక్క ఆనంద్ బాబు పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ట్రస్ట్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జాతీయ స్థాయి ఎడ్లబల ప్రదర్శన పోటీలు నిర్వహించడం జరుగుతుందని, రైతులకు విజ్ఞానంతో కూడిన ప్రదర్శన ఉంటుందని, రైతులు ప్రజలు విరివిగా పాల్గొని జయప్రదం చేయాలని నక్క ఆనంద్ బాబు తెలిపారు. కీర్తిశేషులు ఆలపాటి శివరామకృష్ణయ్య గారి జ్ఞాపకార్థం 2011 సంవత్సరం నుంచి జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన, అదేవిధంగా పశుపాల ప్రదర్శన పోటీలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సారథ్యంలో వేమూరు, తెనాలి నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నిర్వహిస్తూ ఉన్నాం. 2011 నుంచి మధ్యలో కొన్ని సంవత్సరాలు కొన్ని అవాంతరాలు వచ్చినా ఇప్పుడు ఇది దాదాపు 9వ పర్యాయం ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. జాతీయ స్థాయిలో ఎడ్లు ఈ పోటీల్లో పాల్గొంటూ ఉన్నారు. వేలాదిగా ప్రజలు ఈ పోటీల్ని తిలకించి సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఈ పోటీల్లో పాల్గొనడానికి కానీ, పోటీలు ఆస్వాదించడానికి కానీ పార్టీలు, కులాలు, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నెల 29వ తేదీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి జన్మదినమైన ఏప్రిల్ 4వ తేదీ వరకు వారం రోజులు ఈ పోటీలు నిర్వహించబడతా ఉంటాయి. ప్రతిరోజు కూడా తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు, మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, అనేక మంది నాయకులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనబోతూ ఉన్నారు. వేలాదిగా తరలి వచ్చి పోటీలను విజయవంతం చేయాలి, మీరు ఆస్వాదించాలి, ఆనందించాలి. ఇవన్నీ కూడా ప్రతిసారి జరుగుతున్న ఏర్పాట్ల కంటే ఈసారి ఘనంగా, ఇంకా ఎక్కువగా, ఉత్సాహంగా. గత సంవత్సరం ఎన్నికల్లో, ఇదే సంవత్సరం ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఇదే రోజు. ప్లాస్టిక్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ నసీమా బేగం తెలిపారు. గురువారం తెనాలి ఉప్పు బజార్లోని తాడిపత్తి అంజమ్మ కళ్యాణ మండపం నందు 120 మైక్రాన్ల లోపు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై వర్తక వ్యాపారస్తులతో అవగాహన సదస్సు నిర్వహించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మరియు తెనాలి పురపాలక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన నసీమా బేగం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను వివరించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా తీసుకోవాల్సిన వాటిపై పలు సూచనలు చేశారు. ప్లాస్టిక్ నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత వహించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, కౌన్సిలర్ యుగంధర్, వర్తక వాణిజ్య వ్యాపారులు పాల్గొన్నారు. లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ను, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ను ఏ విధంగా నిర్వహించాలి, దీనివల్ల కలిగేటువంటి అనర్థాలు ఏంటివి అనేటువంటి అంశాల గురించి ఒక చక్కటి కార్యక్రమంలో ప్రజల ముందుకు వచ్చింది. అందులో భాగంగానే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమంతో ఈ సంవత్సరం జనవరి మాసం నుంచి ప్రతి నెల 3వ శనివారం నాడు ఒక ఇంపార్టెంట్, అంటే ప్రజలకు ఉపయోగకరమైన ఒక ప్రోగ్రామ్ తోటి ముందుకొచ్చి ప్రజలను జాగ్రత్తపరిచి వాళ్లకు చక్కటి పారిశుద్ధ్యాన్ని, ఇతర అంశాలను అందిస్తే ఇంకా ఆరోగ్యం ఉంటుందని చెప్పేసి ఆ యొక్క లక్ష్యంతో జనవరిలో క్లీన్లీనెస్ ఈజ్ గాడ్నెస్, ఫిబ్రవరిలో సోర్స్ రిసోర్స్ కార్యక్రమంతో మార్చి మాసంలో అవాయిడ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేటువంటి కార్యక్రమంతో మన ముందుకు వచ్చింది. అందులో భాగంగానే స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నెల 3వ శనివారం ఏదైతే ఉందో ఒక ప్రాంతంలోకి ఆయన వెళ్ళి ఒక డే అంతా కూడా అక్కడ స్పెండ్ చేసి అక్కడ కార్యక్రమాలు ఆయన స్వయంగా పాల్పంచుకొని ప్రజలందరూ కూడా జాగ్రత్త పరిచేటువంటి కార్యక్రమాలకి వారు వెళ్ళిపోయారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛతా హీ సేవ అని మన సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 2 వరకు
ఒక కార్యక్రమం చేపట్టి ఉన్నాం. లోపల గాంధీ జయంతి వరకు అది ముగించి ఉన్నాం. 15 రోజులు కంటిన్యూస్గా చేస్తున్నాము. ఆ కార్యక్రమం చాలా విజయవంతంగా జరిగింది. అందులోనే నెక్స్ట్ స్టెప్లో భాగంగా స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర విజన్ 2047లో భాగంగా ఈ ప్రతి నెల 3వ శనివారము స్వచ్ఛత కోసం మనము కేటాయించాలని చెప్పి మనకి దిశానిర్దేశం చేస్తున్నారు. ఇందులో భాగంగా న్యూ ఇయర్ న్యూ స్టార్ట్ అనే కార్యక్రమంతో మన చుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. మన ఆఫీసు, మన వర్క్ ప్లేసెస్, స్కూల్స్, కాలేజెస్, వ్యాపార సంస్థలు, పరిసరాలు అన్నీ శుభ్రంగా ఉండాలనేది ప్రతి నెల ఒక నినాదంతో ఒక టార్గెట్ ఇచ్చి ఉన్నారు. అందులో జనవరి నుంచి కిక్ స్టార్ట్ అయింది, కానీ లాస్ట్ మంత్ అంటే మార్చ్ మంత్, ఈ మంత్ లాస్ట్ 3rd సాటర్డే చాలా విజయవంతంగా అన్ని ప్లేసెస్లో జరిగిందండి. ఎందుకంటే ఈ మంత్ మార్చ్లో జరిగిన ప్రోగ్రామ్ మనకి చాలా రిలవెంట్ అనమాట. ఇప్పుడున్న ఈ మీటింగ్కి బ్యాన్ ఆన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్, ఇది మనకి ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్. ఇప్పుడు ఒక చిన్న విరామం.